శ్రావణమాసంలో శివభక్తులు ముఖ్యంగా శివుణ్ణి ఆరాధిస్తారు. శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ప్రతి శివాలయంలో గర్భగుడిలో మధ్యలో శివలింగం ఉండగా, శివయ్యకు ఎదురుగా నంది ఉండగా, ఇక పార్వతీదేవి, గణపతి, కార్తికేయుడు ఇతర దేవాలయాల్లో ఉంటారు. అయితే ప్రపంచంలో ఒక శివాలయం చాలా ప్రత్యేకం. ఇక్కడ శివాలయంలోని గర్భగుడిలో శివయ్య ఉండగా, పార్వతీదేవి అతనికి ఎదురుగా అంటే శివాలయం తలుపు దగ్గర శివయ్య కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లోని బృందావన్లో ఉంది. ఈ ఆలయం ద్వాపరయుగంలో అంటే సుమారు 5300 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని చెబుతారు. ఈ ప్రసిద్ధ దేవాలయం గోపేశ్వర మహాదేవ ఆలయం. శ్రీమద్ భగవత్ మహాపురాణంలో ఈ దేవాలయం గోపేశ్వర మహాదేవ్ మహిమ గురించి ప్రస్తావన ఉంది. ఈ పురాణ గ్రంథంలో బృందావన్లో స్థాపించబడిన ఈ ఆలయం శ్రీకృష్ణుడు ఉన్న ద్వాపర యుగానికి చెందినదని స్పష్టంగా చెప్పబడింది. మహర్షుల దర్శనానికి శివుడు ఇక్కడికి వచ్చాడు. పరమశివుడు కైలాసంలో ధ్యానం చేస్తుండగా బృందావనంలో శ్రీకృష్ణుడి వేణునాదం విని మంత్రముగ్ధులై కైలాసం వదిలి బృందావనంలోని శ్రీకృష్ణుడి రాసలీలలను తిలకించడానికై వచ్చాడు. అప్పుడు కృష్ణుడు అక్కడే లక్షలాది మంది గోపికలు ఉన్నారు. తనక్కూడా లీలలో పాల్గొనాలనే కోరిక శివయ్యకు కలిగింది. దీంతో శివుడు కూడా మహారాశిలోకి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అయితే గోపికలు అతన్ని తలుపు వద్ద ఆపారు. ఆ సమయంలో ఒక గోపిక సలహా మేరకు శివుడు స్త్రీ రూపాన్ని ధరించి, చీర ధరించి, పెద్ద ముక్కుపుడక, చెవులకు పోగులు ధరించి 16 అలంకారాలతో అందమైన యువతిగా మారి మహారాస్లో పాల్గొనడానికి వచ్చాడు. శ్రీమద్ భగవత్ మహాపురాణం ప్రకారం వేణుగానం విన్న శివుడు పార్వతీదేవికి చెప్పకుండా బృందావనానికి చేరుకున్నాడు. ఇలా శివుడు తల్లి పార్వతికి తెలియకుండా మొదటిసారి కైలాసం నుండి బయటకొచ్చాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పార్వతీదేవి కూడా శివుణ్ణి అనుసరించి బృందావనానికి చేరుకుంది. అక్కడ శివుడు గోపికగా మారి శ్రీకృష్ణుడితో కలిసి నాట్యం చేస్తూ కనిపించాడు. అది చూసి పార్వతీదేవి కూడా పరవశించిపోయింది. తాను కూడా వెళ్లి మహారాష్ట్రలో చేరాలి అని అనుకుంది. అయితే శివుడు బృందావనంలోకి వెళ్లి పురుషుడి నుండి స్త్రీగా మారారని, తను అక్కడకు వెళితే స్త్రీ నుండి మగవాడిగా మారితే ఏం జరుగుతుందో అని భయపడింది. భర్త కోసం వేచి ఉన్న పార్వతీదేవి ఆలోచిస్తూ శివుణ్ణి బయటకు రమ్మనమని సైగలు చేయడం ప్రారంభించింది. ఆ సమయంలో గోపిక స్థానంలో ఈశ్వరుడు వచ్చి నాట్యం చేయడం వల్ల శ్రీకృష్ణుడు శివుడికి గోపేశ్వర అని పేరు పెట్టారు. తల్లి పార్వతి గర్భగుడి వెలుపల భర్త కోసం వేచి ఉంది. నేటికి ఈ కారణం చేతనే ఇక్కడి దేవాలయంలోని శివలింగానికి రాత్రివేళ స్త్రీ అలంకారం చేస్తారు. ముఖ్యంగా శరద్ పూర్ణిమ రాత్రి శివయ్యను అందమైన స్త్రీ రూపంలో అలంకరిస్తారు. ఈ సమయంలో శివయ్యను దర్శించుకుని అనుగ్రహం పొందడానికి భారీ సంఖ్యలో భక్తులు గోపేశ్వర మహాదేవ ఆలయానికి చేరుకుంటారు.